దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవత దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అందరము కూడా నిజంగా దినదినము ఆయుష్కాలం ఆరోగ్యం కలుగున్నామంటే కేవలం దేవుని కృప. అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు. అందరూ బాగున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు మనం ఆయన్ని కనపరుచుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 24వ అధ్యాయము 5వ వచనం. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రపంచమంతా ఎందుకు ఆయన్ని ఆరాధన చేయాలి అంటే ఆయన మృతుడు కాదు, సజీవుడు, పునరుద్ధానుడు, తిరిగి లేచిన దేవుడు. ఆయనను సమాధి చేసిన తర్వాత చాలామంది స్త్రీలు అక్కడ సమాధి దగ్గర ఎంతగానో వెతుకుతూ బాధపడుతున్నారు. ఖాళీ సమాధిని చూశారు. మగ్దలేని మరియా అక్కడ ఏడుస్తూ నిలబడింది. అక్కడ కొంతమంది స్త్రీలు ఉండగా అక్కడ దేవదూతలు మాట్లాడుతున్నారు, ఇదిగో సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడో. జీవము గల దేవుడు మన దేవుడు. ఆయన తిరిగి లేచి ఉండకపోతే ఆరాధనకు అసలు యోగ్యుడే కాదు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి సర్వ ప్రపంచం కూడా క్రీస్తు ప్రభువారిని ఆరాధన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయన సజీవుడైనటువంటి వాడు, పునరుద్ధానుడు. కాబట్టి ప్రియబిడ్డ, నీవెవరివైనా సరే దేవాతి దేవుని యందు విశ్వాసం కలిగిండు. 2026 సంవత్సరములకు పూర్వమే ఆయన సమాధి నుండి తిరిగి లేచినటువంటి దేవుడు. అనేక మందికి కనిపించారు ఆయన. నేటికి కూడా ఆయన నీకు నాకు కనబడి ఆత్మీయంగా మాట్లాడి మనల్ని బలపరిచి మన పాప రోత దోషాల నుంచి విడిపించి మనలను మరి కాపాడుచున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియ బిడ్డ, నీవెవరివైనా సరే దేవాతి దేవునిని ప్రేమించు, విశ్వాసాన్ని కాపాడుకో. దేవుని రాకడ దినాల్లో ఉన్నాం. అందరము సిద్ధపడదాం. ప్రేమగల దేవునికి భయపడు. నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నీవు భయపడే పని లేదు. నువ్వు ప్రతి విషయంలో గెలుపు పొందుతావు, విజయాన్ని సాధిస్తావు. నీ ప్రభుని కుడి చేపట్టుకుని నడిపిస్తారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు చాలా అంటే చాలా గొప్ప దేవుడువు, పునరుద్ధానుడా. నీ కొరకు అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. నీవు ప్రజల కొరకు చనిపోవాలని, తిరిగి లేవాలని. ప్రభువా, నీ వాగ్దానములు నీవు నెరవేర్చుకొని తిరిగి లేచావునైనా. గొప్ప దేవానికి స్తోత్రాలు, పునరుద్ధానడానికి స్తోత్రాలు. సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. నీ నామం శక్తివంతమైన నామం. ప్రభువా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు. ముఖ్యంగా తండ్రి సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. అందరికీ ప్రభువా నీ పునరుద్ధాన ఆశీర్వాదాలు అనుగ్రహించి మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.